జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ విషయం ఏంటంటే, ఏదైనా దుర్బుద్ధితో కానీ దురాలోచనతో కానీ ఏదైనా ఒక ఆలోచన చేస్తే దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక విషయం ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు రోజు పాఠశాలకు వెళ్ళేవాడు. ఆ దారిలో ఒక మిఠాయి దుకాణం ఉండేది. ఆ దుకాణంలో తయారు చేస్తున్న తీపి వాసనలు, నేతి వాసనలు ఈ బాలుడు పాఠశాలకు వెళ్ళే దారిలో బాగా వాసన వస్తూ ఉండేవి. ఒకసారి ఆ బాలుడు పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆ రోజు బాగా తీపి వాసనలు, నేతి వాసనలు ఎక్కువగా వస్తుండడంతో కాసేపు ఆ బాలుడు ఆగి ఆ వాసనలను పీలుస్తున్నాడు. ఈలోగా ఆ దుకాణందారుడు వచ్చి, ఏ అబ్బాయి ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదండి, మంచి తీపి వాసనలు, నేతి వాసనలు వస్తుంటే పీలుస్తున్నా అన్నాడు. అవునా, అయితే డబ్బులు కట్టి వెళ్ళు అన్నాడు ఆ దుకాణుడు. అదేమిటండి, నేను ఏమీ తీసుకోలేదు, తినలేదు, నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని ఆ బాలుడు అడిగాడు. వాళ్ళ వాదన పెరిగి గొడవగా మారింది. చుట్టూ జనం మూగారు. అప్పుడు ఇది ఇక్కడ తేలేదు కాదు, న్యాయాధికారి దగ్గరికి బయలుదేరండి అని వారిద్దరిని న్యాయాధికారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ న్యాయాధికారి ఈ గొడవంతా విని, ఇది ఇవాళ తేలేదు కాదు, ఈ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు కదా, రేపు ఇప్పిస్తాను, ఇవాళకి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పాడు. సరే అని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోగా ఆ రోజు సాయంకాలం న్యాయాధికారి ఆ బాలుడి ఇంటికి వెళ్ళి, ఓ అబ్బాయి, నేను చెప్పినట్టు చేస్తే రేపొద్దుట ఈ గొడవ సద్దుమణుగుతుంది అని చెప్పాడు. సరేనండి న్యాయాధికారి గారు, అలాగే చేస్తా అన్నాడు ఆ బాలుడు. మర్నాడు అందరూ న్యాయాధికారి దగ్గరికి చేరారు. అప్పుడు న్యాయాధికారి అన్నాడు, ఓ అబ్బాయి, డబ్బులు తెచ్చావా అని అడిగాడు. తెచ్చానండి అంటే, అక్కడ ఉన్నాయంటే ఇదిగోండి అని తన జేబులో ఉన్న కాసులని గలగలమనిపించాడు. అప్పుడు ఆ న్యాయాధికారి, ఏమయ్యా దుకాణదారు, ఆ శబ్దం ఏమిటి అంటే, కాసుల శబ్దం అండి అన్నాడు. కదా, అయితే నీ డబ్బులు ముట్టినట్టే కదా, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఆ న్యాయాధికారి. అదేమిటండి, నా చేతికేమీ ఇవ్వలేదు కదా, ఆ డబ్బులు ఇచ్చినట్టు ఎలా అవుతుంది అని అడిగాడు ఆ దుకాణదారు. అప్పుడు ఆ న్యాయాధికారి అన్నాడు, కదా, మరి అలాగే ఆ బాలుడు వాసనలు పీల్చాడు కానీ ఏ వస్తువుని తీసుకుని తినలేదు కదా, మరి నువ్వు ఎందుకు అతన్ని డబ్బులు అడిగావు? అలాగే ఒకవేళ నువ్వు వాసనలకే డబ్బులు అడిగితే అతను గలగల శబ్దంతో ఆ డబ్బులు ఇచ్చినట్టే కదా అని అడిగాడు. అప్పుడు తన దురాలోచన తనకు అర్థమయ్యి ఆ దుకాణదారుడు తలదించుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ, ఏదైనా చెయ్యాలని కానీ, దుర్బుద్ధితో కానీ దురాలోచన కానీ చేస్తే మనకి దానికి తగిన ఫలితమే అందుతుంది. హరే కృష్ణ.